హాయ్, మీ మెథడాలజీ సైకాలజీ మాస్టర్ వెంకటేశ్వర్లు సార్ ఫ్రమ్ నెల్లూరు. ఇంతకుముందు వీడియోలో మనం పూర్వ బాల్య దశలో సాంఘిక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దాన్ని డిస్కస్ చేశాం. ఈ వీడియోలో ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది పిల్లలలో. ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ 6 years నుంచి 10 లేదా 12 సంవత్సరాలు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ దశలో పిల్లలు మన బడికి రావడం జరుగుతుంది 1వ తరగతి. అందువల్ల పాఠశాల దశగా పిలువబడేది ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఈ దశలో పిల్లలు ఆటలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, అది కూడా జట్టు ఆటలకి. అందువల్ల జట్టు దశగా పిలువబడేది ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఈ జట్టులకి ఒక పేరు ముఠాలు, కాబట్టి ముఠా దశగా పిలువబడేది ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఈ దశలో ఏర్పడే ముఠాలకు కావలసినటువంటి శిక్షణ, అనుభవం, సంసిద్ధత ఎక్కడ లభిస్తుంది అంటే దీని ముందు చెప్పుకున్నటువంటి పూర్వ బాల్య దశలో లభిస్తుంది. ఓకేనా? రైట్. సరే, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ దశలో పిల్లలు స్నేహితులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులతో ఉండొద్దు అని ఆక్షేపణ చెప్పినప్పుడు వాళ్ళు బాగా అసంతృప్తికి లోనవ్వడం జరుగుతుంది. ఎవరు? పిల్లలు. పెద్దలతో తిరుక్కోవడము అట్లా మాట్లాడరు, కానీ అంత ముదిరిపోరు, కానీ పిల్లలు అసంతృప్తికి లోనవుతారనమాట. ఓకేనా? అంటే పిల్లలు టయానికి అన్నానికి ఇంటికి రారు, ఆటల్లో పడిపోతారు. స్కూల్ వదిలిన తర్వాత ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. ఇలా టైము పాడు లేకుండా ఎక్కువగా ఆటల్లో మునిగి తేలేటటువంటి దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా? రైట్. ఒక్కసారి చూడండి, ముఠా దశగా పిలువబడేది ఉత్తర బాల్య దశ. ఓకే. నెక్స్ట్, స్నేహితులతో ఎక్కువగా గడిపేటటువంటి దశ ఉత్తర బాల్య దశ. ఇలా స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేటప్పుడు పెద్దలు అలా స్నేహితుల దగ్గరికి పోనీయకుండా చేసిన, వాళ్ళతో ఆటలాడకుండా చేసిన అసంతృప్తికి ఎక్కువగా గురి అయ్యేటటువంటి దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా? రైట్. నెక్స్ట్, సాంఘిక మితిని అర్థం చేసుకోగలిగే దశ ఏది అని అంటే ఉత్తర బాల్య దశ. సాంఘిక మితి. సాంఘిక మితి అంటే అర్థం ఏంటంటే ఈ ముఠాలో, అంటే ఈ జట్టులో తన స్థానం ఏంది, ఇతరుల స్థానం ఏంది అని గ్రహించడం. ఓకేనా? రైట్. అంటే ముందు నువ్వు బ్యాటింగ్కి వెళ్ళడం, నువ్వు ఆగు, రన్స్ తక్కువ ఉండయి, హిట్టింగ్ చేసేవాళ్ళని పంపుతాం, వేరే వాళ్ళిద్దరిని ముందుకు పంపించినప్పుడు అర్థం చేసుకోవడం. ఇలా ముఠాలో, జట్టులో తన స్థానం ఏంది, ఇతరుల స్థానం ఏంది అని గ్రహించగలగడాన్నే ఇక్కడ సాంఘిక మితి అని అంటాం. ఆ సాంఘిక మితి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఉత్తర బాల్య దశలో ఏర్పడుతుంది. ఓకేనా? క్లియర్. ఒకే ఒక అంశం, చాలా ఈజీగా ఈ దశని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ముఠా దశగా పిలువబడేది ఏది, పాఠశాల దశగా పిలువబడేది ఏది, జట్టు దశగా పిలువబడేది ఏది, ఉత్తర బాల్య దశ. ఈ ముఠాలో ఎలా వ్యవహరించాలో దానికి కావాల్సిన అనుభవము, దానికి కావాల్సిన శిక్షణ, దానికి కావాల్సిన సంసిద్ధత ఏ దశలో ఏర్పడి ఉంటుంది అంటే ముందు దశ అయిన పూర్వ బాల్య దశలో ఏర్పడి ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేటటువంటి దశ ఉత్తర బాల్య దశ. స్నేహితులతో గడపడానికి ఆటంకం కలిగించినప్పుడు అసంతృప్తికి లోనయ్యే దశ ఉత్తర బాల్య దశ. ఓకే? క్లియర్. రైట్. చూడండి, అత్యంత సంతోషకరమైన దశ ఏది అంటే చూడండి, నీ జీవితంలో హ్యాపీ మూమెంట్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి, మనం కూడా, నా బాల్యం, బాల్యంలో గోళీలాట ఆడుకున్నాను, వాగుల్లో ఈత కొట్టాను, కోతి కొమ్మంచి ఆడుకున్నాను, చింత చెట్టు మీద చింత చిగురు తిన్నాను, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈజీగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా? మురికి వయస్సుగా పిలువబడేది ఏది? మురికి వయసు. మట్టిలో, బుడదలో ఏడబడతాడా, గొడలన్నీ చించుకుంటా పేడంతా ముసుకొని వస్తారు, కాబట్టి ఆటల్లో నిమగ్నమై మురికి వయసుగా పిలువబడేది ఏది అంటే ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, ఇలా ఆడుకునేటప్పుడు గొడవలు వేసుకొని కూడా వస్తారు పిల్లలు. ఈ ఆటల్లో కానీ ఉన్నంతసేపు బాగుంటారు, ఆడుకుంటుంటారు, వెంటనే కొట్టుకుంటారు, అలగతారు, కొన్ని రోజులు పలుకోకుండా కూడా ఉంటారు. అందువల్ల జగడ గొండ్ల దశగా పిలువబడేది ఏది? జగడ గొండ్ల దశగా పిలువబడే దశ ఏది? ఉత్తర బాల్య దశ. జగడగొండలు అంటే గొడవలు వేసుకునే దశ అన్నారు. ఓకే? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అనుకరణ దశగా పిలువబడేది ఏది? అనుకరణ దశగా పిలువబడేది ఏది? ఇదేంటి సార్, శైశవ దశలో 7-8 నెలలప్పుడే అనుకరణ ఏర్పడుతుందని చెప్పారు కదా. ఎస్, అనుకరణ ప్రారంభమయ్యేది శైశవ దశ, ఒక 7 నెలలు లేదా 8 నెలల వయసులో.
ఆ అనుకరణ పూర్వ బాల్య దశలో కూడా ఉంటుంది. అనుకరణ అత్యధికంగా గరిష్టంగా ఉండే దశ ఉత్తర బాల్య దశ. రైట్. సో ఎక్కువగా చూడండి, అనుకరణ ప్రారంభమయ్యేది శైశవ దశ 7 లేదా 8 నెలల వయసులో. అనుకరణ ఎక్కువగా లేదా గరిష్టంగా ఉండే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. అంటే పిల్లలు అనుకరణ ద్వారా ఉపాధ్యాయుడు గీసిన బొమ్మల్ని, ఉపాధ్యాయుడు చెప్పిన పాఠంలోని భావనలను, అనుకరణ ద్వారా పిల్లలు ఆటల్లోని నియమాలను లేదా ఆటల్లోని మెలకువల్ని, ఇలా అనుకరణ గరిష్టంగా ఎక్కువగా ఉండే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా? దట్స్ ఆల్. క్లియర్? సో మనము ఆల్రెడీ ఉన్న 4 ఆటల్లో ఒక ఆట శైశవ దశలో ఆడేస్తే ఏకాంతర క్రీడలు, మిగిలిన 3 ఆటలు ముందు దశలోనే ఆడేశారు. ఈ దశలో దాని కొనసాగింపు ఎక్కువగా జరుగుతుంది. సహకార క్రీడలైన క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ అవన్నీ కూడా పిల్లలు ఎక్కువగా జట్లలో ఆడుతూ ఉంటారు. ఇది ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే సాంఘిక మితి ప్రారంభమయ్యే దశ. అంటే జట్టులో తన స్థానం, ఇతరుల యొక్క స్థానాన్ని అర్థం చేసుకోగలిగే దశ ఉత్తర బాల్య దశ. అనుకరణ అత్యధికంగా ఉండే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ ముఠా దశగా పిలువబడేది ఉత్తర బాల్య దశ. ఓకేనా? క్లియర్. ఈ 3 ఈ సాంఘిక వికాసం కౌమార దశలో ఎలా అభివృద్ధి చెందుతుంది? కౌమార దశ, అడల్సెన్స్ అని అంటాం. ఓకేనా? రైట్. సో ఈ వయసు ఎంత అంటే 13 లేదా 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండేటటువంటి దానిని కౌమార దశ. ఓకే. రైట్. అడాలసెన్స్ అనేటటువంటి ఆంగ్ల భాషా పదం అడాలసర్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఏర్పడింది. అడాలసర్ అంటే అర్థం ఏంటి అంటే పరిపక్వత చెందడం లేదా పక్వానికి రావడం అని అర్థం. ఓకేనా? టు గ్రో ఇంటూ మెచ్యూరిటీ అని అర్థం. ఓకే. రైట్. సో ఈ కౌమార దశ మానవుని యొక్క జీవితంలో ముఖ్యమైన దశ. మానవుని యొక్క జీవితంలో సందిగ్ధ వయస్సు. ఏంది సందిగ్ధం అంటే సమాజం పరంగా అంతకుముందు లేనటువంటి శారీరక మార్పులు పిల్లలలో ఈ దశలో ఉధృతంగా కనపడతాయి. అంటే చిన్న చిన్న మేసాల గడ్డాలు రావడం, ఆడపిల్లలకైతే ద్వితీయ లైంగిక లక్షణాలు, గౌణ లైంగిక లక్షణాలు కనపడడం. సో లోపల గ్రంథుల పరంగా కానీ బయటికి బాహ్య రూపంగా పరంగా కానీ ఎక్కువ మార్పులు వస్తాయి. కాబట్టి నేను పిల్లవాడినా లేకపోతే పెద్దవాడినా, సో పిల్లలతో ఆడుకుంటుంటే రే గోసద్దులాగా ఉండవు, పిల్లకాయలు తిందిరా అని అంటారు పెద్దలు. పోనీ పెద్దవాళ్ళతో ఆడుకుందామంటే రే పిల్లనాయాల మాతేంద్ర నువ్వు ఆడుకుండేదే అని వాళ్ళు రానివ్వరు. ఇలా సందిగ్ధ వయసుగా పిలువబడేటటువంటిది ఏది అంటే కౌమార దశ. ఓకే. రైట్. సరే, ఇది శారీరక వికాసంలో శరీరం పరంగా వచ్చే మార్పులు అక్కడ చెప్పుకుంటాం. మానసిక వికాసంలో తెలివితేటల పరంగా వచ్చే మార్పులు అక్కడ చెప్పుకుంటాం. మానసిక వికాసంలో ఎమోషన్స్ పరంగా ఉద్వేగాలలో వచ్చేటటువంటి ఆ మార్పుని ఉద్వేగ వికాసంలో చెప్పుకుంటాం. ఇప్పుడు సోషల్ డెవలప్మెంట్లో ఏం మార్పులు వస్తాయి? సో సాంఘిక వికాసం పరంగా ఈ దశ క్లిష్టమైనది అని చెప్పచ్చు. ఓకేనా? సాంఘిక వికాసం పరంగా క్లిష్టమైనటువంటి దశ ఏది అంటే కౌమార దశ. ఎందుకు అని అంటే రైట్ చూడండి, ఈ యొక్క దశ ప్రారంభంలో ఏం ఎక్కువ ఉంటుంది అని అంటే సమవయస్కుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ దశ ప్రారంభంలో ఏం ఎక్కువ ఉంటుంది? సమవయస్కులు, ఫ్రెండ్స్, స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రైట్. సో ఏ దశ ప్రారంభంలో పిల్లలపై సమవయస్కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అంటే కౌమార దశ ప్రారంభంలో. సరే, ఇందాకేందో జట్టు అన్నారు, సమవయస్కులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడే దశ ఉత్తర బాల్య దశ. సమవయస్కులు లోపించినప్పుడు లేదా స్నేహితులు లోపించినప్పుడు అసంతృప్తికి గురయ్యే దశ ఉత్తర బాల్య దశ కాదనను. అయితే సమవయస్కుల యొక్క ప్రభావం ఏ దశ ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది అంటే కౌమార దశ. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు సమవయస్కుల్ని కనుక విమర్శిస్తే తల్లిదండ్రుల మీద కూడా తిరుక్కొని మాట్లాడతారు. అర్థమవుతుందా? అంటే పేరెంట్స్ని కూడా సమవయస్కుల కోసం ఎదిరించేటటువంటి దశ ఏది అని అంటే పేరెంట్స్ను సమవయస్కుల కోసం ఎదిరించడం జరిగేటటువంటి దశ ఏది అని అంటే కౌమార దశ. ఓకేనా? అంటే సమవయస్కులకు సంబంధించినటువంటి తాదాత్మ్యీకరణం చెందేటటువంటి దశ ఏది అని అంటే కౌమార దశ. సో ఈ సమవయస్కులకు సంబంధించినటువంటి తదాత్మీకరణం చెందేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. తదాత్మీకరణం అంటే ఇది పర్సనాలిటీ, మూర్తిమత్వం అనే పాఠంలో రక్షక తంత్రాల దగ్గర వస్తుంది. అది వేరే కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే నన్నేమైనాను,
నా ఫ్రెండ్ని ఏమంటే నేను ఒప్పుకోను. సో నా మీద దెబ్బ పడి నా ఫ్రెండ్ మీద దెబ్బ పడితే నా మీద దెబ్బ పడినట్టే సినిమా డైలాగు. నన్ను దాటుకొని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళు. ఇలా సో స్నేహితులకు సంబంధించినటువంటి సమవయస్కులకు సంబంధించినటువంటి తదాత్మీకరణం కనపడేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. ఓకే, అంటే తనను స్నేహితుల్లో చూసుకోవడం అనమాట. సో ఈ దశ ప్రారంభంలో స్నేహితుల కోసం సొంత తల్లిదండ్రులు కూడా ఎదిరించడం జరుగుతుంది. కాబట్టి సాంఘిక వికాసం పరంగా క్లిష్టమైనటువంటి దశ ఏది అంటే కౌమార దశగా చెప్పుకోవాలి. రైట్. అయితే క్రమేణా 13, 14 ఏళ్ళు దాటి 15 దాటి 16 దాటి 17 ఇలా ఈ దశ చివరికి వచ్చేసరికి దాన్ని మనం ఉత్తర కౌమార దశ అని అంటాం. ఈ దశ ఎండింగ్కి వచ్చేసరికి ఉత్తర కౌమార దశ అని అంటాం. అక్కడ పిల్లలకి సొంత గుర్తింపు కోరుకుంటారు. రైట్. అంటే స్నేహితుల మీద డిపెండ్ అవ్వడం కాకుండా నేనేదో సాధించాలి, సో నేను మంచి పేరు తెచ్చుకోవాలి, ఇలా సొంత గుర్తింపును కోరుకుంటారు. అలానే ఏ గూటి పక్షులు ఆ గూటికి పోతాయని స్నేహితుల సంఖ్యలో తగ్గిపోతుంది. సో వాళ్ళ విలువలకి వాళ్ళ అభిరుచులకి దగ్గర సంబంధం ఉండే స్నేహితులను ఎన్నుకొని కొద్దిమంది స్నేహితులతోనే సో ఈ దశ యొక్క చివరికి పిల్లలు స్నేహం చేయడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సొంత గుర్తింపు కావాలని పిల్లలు కోరుకోవడం, అలానే స్నేహితులను ఎన్నుకునే విలువలలో మార్పురా. రైట్. చూడండి జాగ్రత్తగా. పిల్లలు ఈ దశ చివరికి వచ్చేసరికి సొంత గుర్తింపును కోరుకోవడం, అలానే అందరినీ కాకుండా తన అభిరుచులకి తన ఇష్టాలకి ఓకేనా తన సామర్థ్యాలకి తన యొక్క భావాలకి దగ్గర సంబంధం కలిగినటువంటి ఫ్రెండ్స్ని మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే స్నేహితులను ఎంపిక చేసుకోవడంలో విలువలలో మార్పు రావడం వల్ల సమవయస్కుల సంఖ్య తగ్గుతుంది. కిందికి ఎర్ర మార్కు పెడుతున్నా. సమవయస్కుల యొక్క ప్రభావం తగ్గుతుంది, స్నేహితుల యొక్క సంఖ్య తగ్గుతుంది. సో ఏ దశలో అని అంటే కౌమార దశలో, పర్టికులర్గా ఏ దశలో అని అంటే ఉత్తర కౌమార దశలో. ఆప్షన్లో ఉత్తర కౌమార దశ అని ఉంటే మల్టిపుల్ చాయిస్లో అప్పుడు అది పెట్టాలి. సో ప్రారంభంలో ఏమో సమవయస్కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది, వారి కోసం సొంత తల్లిదండ్రులను కూడా ఎదిరించడం జరుగుతుంది, వారి కోసం తాదాత్మీకరణం అనేది చెందడం జరుగుతుంది. ఓకే, క్రమేణా ఈ దశ చివరికి వచ్చేసరికి సొంత గుర్తింపును కోరుకోవడం వల్ల ఒక పిల్లవాడు స్నేహితులను ఎంపిక చేసుకోవడంలో విలువలలో మార్పు రావడం వల్ల తన విలువలు తన అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న వారిని మాత్రమే వారితో మాత్రమే స్నేహం చేయడం వలన సమవయస్కుల ప్రభావం క్రమేణా తగ్గి సో ఆ పిల్లవాడు సొంత గుర్తింపును కోరుకోవడం జరుగుతుంది. అది ఏ దశలో అంటే కౌమార దశ, పర్టికులర్గా ఏ దశలో అంటే ఉత్తర కౌమార దశ. ఓకేనా. రైట్. లేట్ అడల్ట్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా. సాంఘిక స్థిరత్వం ఏర్పడేటటువంటి దశ అంటే ఈ దశ చివరికి వస్తేకి సోషల్ డెవలప్మెంట్ పరంగా స్థిరత్వం. రైట్. స్టెబిలిటీ, సోషల్ స్టెబిలిటీ, సాంఘిక స్థిరత్వం ఏర్పడేటటువంటి దశ ఏది అంటే అర్థం ఏంటి అంటే సో నాకు సమాజంలో మంచి పేరు రావాలి, ఇలా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది అని ఒక పంతాలో ఒక జీవన విధానాన్ని ఒక వ్యక్తిత్వంతో పిల్లవాడు ముందుకు నడవడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిత్వం లేదా జీవన విధానం విద్యార్థిలో రూపుదిద్దుకునేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. వెరీ ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తిత్వం లేకపోతే చూడండి ఒక జీవన విధానం, సో ఒకసారి చూడండి, విద్యార్థిలో ఒక ఖచ్చితమైన వ్యక్తిత్వం లేదా ఒక మంచి జీవన విధానం రూపుదిద్దుకునే లేదా ప్రారంభమయ్యే దశ ఏది అంటే కౌమార దశ. అదేంది సార్ అంటే సాంఘిక స్థిరత్వం. అదేంది అంటే సమాజంలో నేను ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, సో నేను మంచిగా చదువుకోవాలి, నా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలి, నాకు పాఠం చెప్పినటువంటి మా గురువులకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలి, మా ఊర్లో నన్ను అందరూ మెచ్చుకోవాలి. ఇలాగా సాంఘిక స్థిరత్వం ఏర్పడేటటువంటి దశ కౌమార దశ. ఒక మంచి వ్యక్తిత్వం లేదా ఒక మంచి జీవన విధానం రూపుదిద్దుకునేటటువంటి దశ కౌమార దశ. ఓకేనా. రైట్. ఒక మాట చెప్పాలంటే వ్యక్తిగత అభివృద్ధి కంటే సమాజం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించే విద్యార్థి ఏ దశకు చెందుతాడు అని అంటే కౌమార దశ. వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి. సమాజ అభివృద్ధి అంటే అర్థం ఏంటి అంటే సో వాళ్ళ గ్రామం బాగుండాలని, ఊరు బాగుండాలని,
లేదా నలుగురు బాగుండాలని తన సొంత ప్రయోజనాలను కూడా వదులుకోవడం జరుగుతుంది. ఇలా వ్యక్తిగత అభివృద్ధి కంటే సమాజ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి పిల్లవాడు ఏ దశకు చెందుతాడు అంటే కౌమార దశకు చెందుతాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్, నాయకారాధన కనపడేటటువంటి దశ ఏది అంటే కౌమార దశ. నాయకారాధన, హీరో వర్షిప్ అని అంటాం మనం. హీరో వర్షిప్, నాయకారాధన కనపడేటటువంటి దశ కౌమార దశ. ఓకేనా? అంటే అల్లు అర్జున్ని అభిమానించడం, హీరోయిన్ని అభిమానించడం, విరాట్ కోహ్లీ క్రీడాకారుని అభిమానించడం, కొంతమంది తన తండ్రినే హీరోగా అభిమానించడం. ఇలా సో ఒక వ్యక్తికి దాసోహం అవడం, లేదా దాసోహం అనకూడదు సారీ, అభిమానాన్ని పెంచుకోవడం. ఓకేనా? సో ఇలా హీరో వర్షిప్, నాయకారాధన కనపడేటటువంటి దశ ఏది అని అంటే కౌమార దశ. ఓకే, రైట్. ఒక మాటలో చెప్పాలంటే ఈ సాంఘిక వికాసం ఏ దశల్లోనైనా, శైశవ దశ కావచ్చు, పూర్వబాల్య దశ కావచ్చు, ఉత్తర బాల్య దశ కావచ్చు, కౌమార దశ కావచ్చు. సో ఈ సాంఘిక వికాసం మీద ఎక్కువగా ప్రభావితం చూపించే అంశాలు ఏంటి అంటే మీకు అందరికీ తెలిసినవే. ఒకటి కుటుంబం. ఓకేనా? ఆ కుటుంబంలో ఉండే సభ్యులు. 2 సమవయస్కులు అంటే స్నేహితులు. 3 పాఠశాల, ఆ పాఠశాలలో ఉండే సమవయస్కులు ఉపాధ్యాయులు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మీడియా. సో ప్రసార మాధ్యమాలు, టీవీ, ముఖ్యంగా మొబైల్, సెల్ ఫోన్, ఇప్పుడు మీడియా. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం సమాజం. కానీ సాంఘిక వికాసం మీద ప్రభావితం చూపించే కారకాలు ఏంది అని అంటే కుటుంబం, సమవయస్కులు, పాఠశాల, మీడియా అంటే ప్రసార మాధ్యమాలు, సమాజం. ఇవన్నీ కూడా వివిధ దశలలో విద్యార్థులపైన ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. ఓకేనా? క్లియర్. సో 4 దశల గురించి చెప్పుకున్నాం. సాంఘిక వికాసం శైశవ దశలో అప్పుడే ప్రారంభమవుతుంది, అది కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. పూర్వబాల్య దశలో అది చాలా ముఖ్యమైన దశ, పునాది దశ. భవిష్యత్తులో సాంఘిక వికాసం రూపుదిద్దుకోవడానికి పునాదులు పూర్వబాల్య దశలోనే పడుతాయి. ఓకేనా? నెక్స్ట్ సమవయస్కులు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ముఠా దశ. సమవయస్కులు లోపించినప్పుడు అసంతృప్తికి లోనవుతారు. సో సంతోషకరమైన జీవితంలో హ్యాపీనెస్ మూమెంట్, సంతోషకరమైన దశ, మురికి దశ, జగడగొండ్ల దశ, అనుకరణ అత్యధికంగా ఉండేటటువంటి దశ. ఓకేనా? సాంఘిక మితి ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. సాంఘిక మితి అంటే జట్టులో నా స్థానం ఏంది, ఇతరుల స్థానం ఏంది అర్థం చేసుకోవడం. కౌమార దశ క్లిష్టమైనది. ఎందుకు అంటే సమవయస్కుల కోసం తల్లిదండ్రులనే ఎదిరించేటటువంటి దశ. రైట్. ఎక్కువ మంది సమవయస్కులు ప్రారంభంలో ఉంటారు. క్రమేణా ఉత్తర కౌమార దశకు వచ్చేసరికి, కౌమార దశ చివరికి వచ్చేసరికి సొంత గుర్తింపుని పిల్లవాడు కోరుకోవడం, సో స్నేహితులను ఎంపిక చేసుకునే విలువలలో మార్పు రావడం వల్ల సమవయస్కుల సంఖ్య తగ్గుతుంది. తమ అభిరుచులకు, తమ భావాలకి దగ్గర సంబంధం కలిగిన కొద్ది మంది స్నేహితులను మాత్రం ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సాంఘిక స్థిరత్వం ఏర్పడుతుంది. అంటే సమాజంలో సొంత వ్యక్తిత్వం లేదా మంచి జీవన విధానం రూపుదిద్దుకునేటటువంటి దశ. వ్యక్తిగత అభివృద్ధి కంటే సమాజం యొక్క అభివృద్ధిని కోరుకునే దశ కౌమార దశ. నాయకారాధన కలిగి ఉండే దశ కౌమార దశ. సో దశలు పక్కన పెట్టేద్దాం. ఓవరాల్గా మనం సాంఘిక వికాసం దగ్గరికి వెళితే సాంఘిక వికాసం మీద ఎక్కువగా ప్రభావితం చూపించేది మొదట కుటుంబం, అందులోని సభ్యులు, తర్వాత స్నేహితులు, తర్వాత పాఠశాల, తర్వాత మీడియా, తర్వాత మొత్తం సమాజం అని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ.